కాసేపు వెళ్ళనివ్వండి, నేను ఆ రిపోర్ట్స్ ని మైండ్ చేసేస్తాను. బాలిక, అటుల చేయుట నేరము. అసలు నీకు ఈ మాయాపేటకును వీక్షించే అవకాశం ఇచ్చుటే పొరపాటు. ఇవన్నీ వీక్షించి నీవు బాధపడి మమ్మల్ని అందరినీ బాధపెట్టి భయపెట్టుచున్నావు. కనీసం జరిగేదైనా చూడనివ్వండి. వీక్షింపుము. అయ్యో, మను నిజం తెలుసుకుంది. తన గతం తన కళ్ళ ముందు ఉండనివ్వకూడదని అంజుని ఏం చేయడానికైనా వెనకాడదు. అయ్యో, అయిపోయింది గుప్తా గారు, అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇదేంటి డాక్టర్, రిపోర్ట్ ఇలా వచ్చిందండి? అర్థం కాలేదు మేడం, ఇలానే కదా ఉంటుంది. ఇక్కడ 100% మ్యాచ్ అని వచ్చిందేంటి? అవును, ఇదే కదా మీకు కావాల్సింది. దీనికోసమే కదా హాస్పిటల్కి వచ్చారు. ఓ, రణ్వీర్ మాట్లాడినట్టున్నాడు, అందుకే రిపోర్ట్స్ మార్చి తీసుకొచ్చాడు. ఏమైంది మేడం, ఎనీ ప్రాబ్లం? నో డాక్టర్, ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడే కదా క్లియర్ అవుతున్నాయి. థ్యాంక్ యూ డాక్టర్. మీరిచ్చిన ఈ రిపోర్ట్ మాకు ఎంత హెల్ప్ చేస్తుందో మీకు కూడా తెలియదు. పర్వాలేదు మేడం, మాకిది మామూలే. సరే, మీ ఫీజు దేనికి? అదే ఫీజు డాక్టర్. ఓ, నర్సులు కూడా తెలియకుండా రణవీర్ చేసేసినట్టున్నాడా? ఇప్పుడు నేను చెప్తే ఇద్దరు ఇరుక్కుపోతాం. అదే డాక్టర్, ఈ రిపోర్ట్ ఇచ్చినందుకు మీ ఫీజు మీ హస్బెండ్ ఇచ్చేశారు, క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ మనోహరి నిజము తెలుసుకుని కూడా అంత నెమ్మదిగా వెళ్ళుచున్నది. అదే నాకు కూడా అర్థం కాలేదు గుప్తా గారు. డిఎన్ఏ రిపోర్ట్ లో మ్యాచ్ వచ్చిన తర్వాత అంజలి తన కూతురని తెలిసాక కూడా ఎందుకు మను ఏమీ అనలేదు? గుప్తా గారు, ఏమైనది బాలిక? మనోకి నిజం తెలియలేదు గుప్తా గారు. అర్థం కాలేదా? వాళ్ళిక్కడికి వచ్చింది అంజు డిఎన్ఏ మ్యాచ్ అయిందని ఫేక్ రిపోర్ట్ తీసుకెళ్లడానికి కదా. అవును. డాక్టర్ నిజమైన డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చినా కూడా మను ఫేకే అనుకుంటుంది. అందుకే ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. అయ్యో, మరలా ఏమైనది? ఇప్పుడు మను బయటకు వెళ్ళి రణ్వీర్ దగ్గరికి వెళ్తే అక్కడ రణ్వీర్ డాక్టర్ తో మాట్లాడలేదని, ఇంకా తన ప్లాన్ చెప్పలేదని తెలిసిపోతుంది కదా. అవును కదా, వీక్షింపు. అంకుల్, మనం ఇంకా ఇక్కడ ఎంతసేపు ఉండాలి? వెళ్ళిపోదాం అమ్మా, ఒక 5 నిమిషాలాగే. రణ్వీర్, రిపోర్ట్స్. అంజలి పాప, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా?
నాన్నగారు ఎదురు పడిపోయారు. వాళ్ళిద్దరి మాటల్లో నిజం బయటపడకుండా చూడండి. రిపోర్ట్ వచ్చిందా? ఏంటి ఇంత త్వరగా ఇచ్చేసారా? చెప్పాను కదా, ఈ హాస్పిటల్లో మాట్లాడితే పని అయిపోతుందని. నేను డాక్టర్తో మాట్లాడతాను అనుకునే లోపు మనోహరే మాట్లాడేసినట్టుంది. అందుకే ఫేక్ రిపోర్ట్ వచ్చింది.